నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర దశాబ్దాలుగా నగరంలోని గూడెం కొట్టాల వాసులు ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల సమస్య రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో పరిష్కారమైంది గూడెం కొట్టాలలోని దాదాపు 155 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి అధికారులు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు దశాబ్దాలుగా తీరని సమస్యగా మారిన ఇళ్ల పట్టాల సమస్య నగరంలోని పంప్ హౌస్ వద్ద ఉన్న గూడెం కొట్టాల వాసులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది. గత దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇంతవరకు ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని వార్డు పర్యటనకు వెళ్లిన సమయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గతంలో గమనించి తాను ఎన్నికల్లో గెలిస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాక రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సమయంలో కూడా ఇక్కడ పర్యటించిన సందర్భంలో తమకు ఇళ్ల పట్టాలు కావాలని గూడెం కొట్టాల వాసులు అడిగారు. మొదటి నుంచి గూడెం కొట్టాల వాసుల ఇళ్ల పట్టాల సమస్యపై దృష్టి సారించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తూ ఇటీవల రెవెన్యూ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. దాదాపు 155 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు రావాల్సి ఉందని గుర్తించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్య రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో పరిష్కారం కావటం పట్ల గూడెం కొట్టాల వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నిలుపుకున్నారని అభినందించారు. टीजी भारत अन्ना बहुत अच्छे इंसान है सर। हम मुसलमान की दुआ और हम गरीबों की बात सुने, उन्होंने बोले से हर एक फैसला हर एक वादे पूरे करे और उनको साल साल हम ही छोड़ डालेंगे सर, उनको जिताएंगे। उन्होंने हमारा क्या है सो घर में आको सब भी देखे, सब भी हमारी परेशानियाँ छोटी छोटी तकलीफ सब भी दूर करे, घर दिए, हम उनको जिताएंगे सर। కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ సార్ వచ్చిన తర్వాత నారా లోకేష్ సార్ వచ్చిన తర్వాత పాదయాత్ర చేసుకుంటా చూసుకుంటా పోయినారు. ఈ కొట్టాలకి నేను హామీ ఇస్తున్నానని భరత్ సారు హామీ ఇచ్చినారు. మాకి మీరు ఓటేసి గెలిపిస్తే మీ అందరికి మేలు జరుగుతారమ్మా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పినారు. అదే ప్రకారంగా మేము ఆయనకి ఓటేసి గెలిపించినాము. కానీ మాకోసరము ఆయన చాలా సేవ చేసినారని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మొట్టమొదటిసారి ఈ 40 ఏళ్ల చరిత్రలో వీళ్ళకి మేమున్నాము, మా ప్రభుత్వం ఉంది అని నారా లోకేష్ గారు హామీ తరపున భరతన్న ముందరడిగేసి నేనున్నాను అని కర్నూలు ప్రజలకి నేనేం చేశాను అని వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించడం జరిగింది. కావున ఇటువంటి నాయకత్వం ఎప్పుడు ఉండాలని, ఇటువంటి నాయకుడు వెనకాల ఎప్పుడు మాలాంటి జనాలు ఉంటారని అతని మేలు కోరుతూ మంచి కోరుతూ ఎల్లప్పుడూ మేము వాళ్ళ కుటుంబానికి మేము కృషి చేస్తామని, ఏం చేయగలము అని మొత్తం A to Z సర్వే చేయించి ఇప్పుడు పట్టాలు ఇవ్వబోతున్నారు. దాని తర్వాత వీళ్ళకు గృహ సముదాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా గూడెం ప్రజలు ప్రతి ఒక్కరు ఇప్పుడు యువత ఉన్నారు, అంతకుముందు వీళ్ళ పెద్దలు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తాతలు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబము చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇది వారి జీవితంలో మర్చిపోలేనటువంటి మేలు, కర్నూలు చరిత్రలో నిలిచిపోయే చరిత్ర అని సందర్భంగా తెలియజేస్తూ టీజీ భరత్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గూడెం ప్రజల తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ ప్రభుత్వం కానీ ఇంతమంది చూసుకుంటూ పోతున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈ గుడిసెలలో పాములు వచ్చినా ఎలుకలు వచ్చినా ఏదైనా పాములు పెద్ద పెద్ద పాములు వచ్చినా పట్టించుకోలేదు. చిన్న చిన్న పిల్లలు గుడిసెల్లో నీళ్లు పడినా వాన వచ్చినా వరదొచ్చినా ఇక్కడే ఉన్నాం మేము 40 సంవత్సరాల నుంచి. ఎవరైనా వస్తున్నారు పోతున్నారు, ఓట్లు వేస్తున్నారు, వేపించుకొని వెళ్ళిపోతున్నారు. ఏమి లోకేష్ సార్ ఇట్లా చూసుకుంటూ పోయినా అంట పాదయాత్ర చూసుకునే ఎవరు ఇక్కడ ఉండాలంటే బీద వాళ్ళు అంటే మీ బీద వాళ్ళకు మాకు ఎవరు పట్టించుకోరు సార్ అని మేము అడిగినాం. అడిగితే ఆయన చూసి చేస్తానమ్మా నేను గెలిస్తే అన్నాడు. గెలిచినాక తర్వాత ఇప్పుడు భరత్ సార్ వచ్చి చూసి నేను చేపిస్తామ్మా మీకు పట్టాలని ఈ పొద్దు మాకు చేసినాడు. ఇప్పుడు పట్టా ఇస్తున్నాడు ఆయన. ఆయనకి ఎన్ని సంవత్సరాలైనా మేము మంచి చేసుకొని ఓట్లు వేస్తాం ఆయన. ఇప్పుడు ఆయన కలిసి బాగా మాకు ఇల్లు స్థలాలు కట్టించినారంటే ఆయన విగ్రహమే ఈ మధ్యలో ఒక స్థలం చూసి విగ్రహం కట్టించి వదిలిపెడతాం సార్. ఆయనే రుణపడి ఉంటాం చూడు. మేము ఆయన బాగుంటే ఆయన బాగుండి మేము బాగుండాలా సార్. జిల్లాలో హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా
ఈ ఆర్థిక సంవత్సరంలో 6 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల పెంపకాన్ని లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కర్నూలు మండలంలోని రుద్రవరం గ్రామంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కర్నూలు మండలంలోని రుద్రవరం గ్రామంలో కాసిం అనే రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా మామిడి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 6,000 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల పెంపకం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని, అందులో భాగంగా తొలి రోజే కర్నూలు జిల్లాలో 1000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతోందన్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 0.25 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమి కలిగిన జాబ్ కార్డుదారులకు ఉద్యానవన పంటలు పెంచుకునేందుకు ఉపాధి హామీ కింద నిధులను మంజూరు చేస్తారని అన్నారు. ఆయా రైతుల పొలాల్లో వేసే మొక్కల రకాలను బట్టి రేటు, వాటికి వేసే ఎరువులు, నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను ఉపాధి నిధుల నుంచి అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ మామిడి మొక్కలను నాటుతూ అక్కడే ఉన్న రైతు కాసింతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇంతకు ముందు ఏమి పంటలు సాగు చేశారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని కేసీ కెనాల్ నుండి ఆయకట్టుకు జూలై 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేసేందుకు తీర్మానించినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా, డిప్యూటీ చైర్మన్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది ఇక్కడ. సో ఈరోజు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా తుంగభద్ర ఎల్సీసీ కాలువ కింద సో మనం ఇండెంట్ రేపు 10th రోజున ఖరీఫ్ సంబంధించి ఇండెంట్ ఇవ్వబోతున్నాం. దాదాపు 35,000 ఎకరాల దాకా మనకి స్వీకరించిన ఆయకట్టు ఉంది. సో ఇది అన్నిటికీ కూడా 10th ఇండెంట్ పెడితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 18th నుంచి వాటర్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో 18th నుంచి వాటర్ ఇచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇది కాకుండా కేసీ కెనాల్కి కూడా వాటర్ ఒక 3,000 ఎకరాలు మనకు ఉంది మన జిల్లాలో. సో దీన్ని కూడా నంద్యాలలో కూడా అడ్వైజరీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత అక్కడ కూడా ఆ డేట్ అన్నది కేసీ కెనాల్ వాటర్ కూడా మనము ఆల్మోస్ట్ అది కూడా అదే డేట్లో వచ్చేటట్టుగా ఏఏబీ మీటింగ్లో అయ్యే డిసిషన్ బట్టి, నంద్యాల ఏ మీటింగ్లో డిసిషన్ బట్టి అది కూడా కేసీ కెనాల్ కూడా వాటర్ వదలడం జరుగుతుంది. సో ఇది కాకుండా అడిషనల్గా ఇంకా విషయాలు ఎంటర్ చేయడం జరిగింది. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఒక 24 lakhsతో వర్క్స్ జరుగుతున్నాయి, రిపేర్ వర్క్స్. ఇది కాకుండా అదనంగా 18 కోట్ల రిపేర్ వర్క్స్ అక్కడ చేయాల్సి ఉంది. వాటి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాం. వాటిని కూడా స్పీడప్ చేసేటట్టుగా తీర్మానం చేయడం జరిగింది. సో ఇది కాకుండా గాజులదిన్న ప్రాజెక్ట్ మనకుంది. సో గాజులదిన్న ప్రాజెక్ట్ నుంచి మనకి వాటర్ అవైలబుల్ వచ్చేటట్టుగా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్కి సంబంధించి ఆల్మోస్ట్ 15th నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది హెచ్ఎన్ఎస్ఎస్కి. సో వాటర్ రాగానే ఇమీడియట్గా జీడీపీకి కూడా వాటర్ వచ్చేటట్టుగా అక్కడ కూడా ఇప్పుడు మనం మీకు తెలుసు మొత్తం అంతా హెచ్ఎన్ఎస్ఎస్ కూడా వైడనింగ్ వర్క్ జరుగుతోంది. ఇదంతా 15th కంప్లీట్ చేయాలని ఏర్పాట్లు చేసుకున్నాం. 15th నుంచి మనకి ఇంతకుముందు 2,000 క్యూసెక్స్ ఉన్నది, ఇప్పుడు 3,150 క్యూసెక్స్ మనకి వాటర్ అవైలబుల్గా వస్తుంది. ఓవరాల్గా ఒక 40 టీఎంసీ వాటర్ మనకు అలొకేషన్ ఉంది. ఈ 40 టీఎంసీ వాటర్ని ఈసారి ట్యాప్ చేసి దాని మీద డిపెండ్ అయినటువంటి 68 చెరువులు ఉన్నాయి. సో కంటిన్యూస్గా మార్చ్ 31st దాకా ఈ 68 చెరువులు అంటే కర్నూలు అండ్ నంద్యాలలో 2 కలిపి మన జిల్లాలో 35 దాకా ట్యాంకులు ఉన్నాయి. ఈ 35 ట్యాంకుల్ని మార్చ్ 31st దాకా వాటర్ కంప్లీట్గా 100% ఉండేటట్టుగా లాస్ట్ టైం మనం చేయగలిగాం. డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొద్ది వరకు మనం ప్రాబ్లం తగ్గించగలిగాం. ఈసారి కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఈ 68 ట్యాంకులు కంటిన్యూస్గా మార్చ్ 30th దాకా వాటర్ అవైలబుల్ ఉండేట్టుగా చేస్తున్నాం. నగరంలోని 42వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు వార్డులో జరుగుతున్న మురికినీటి కాలువలలో పూడికతీత పనులను వారు పరిశీలించారు. నగరంలోని 42వ వార్డులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశంతో 42వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి, నాయకులు మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి
ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి తదితరులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా వివరిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాల పంపిణీని ప్రజలకు తెలియజేస్తున్నామని వివరించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని వివరించారు. ఈ పాలనలో ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వంలో అన్ని పనులు బాగా చేశారు, మాకు అన్ని బాగా జరిగాయని చెప్పేసి సంతోషంగా పలకరిస్తున్నారు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా మాతో చెప్పండి, మేము సార్ దగ్గరికి తీసుకెళ్తాము, మీకు చేపిస్తామని చెప్తున్నాము. వాళ్ళు ఏ సమస్య చెప్పినా వెంటనే మేము సార్ గారికి చెప్తున్నాము. ఏ కార్యక్రమం కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళు తొందరగా పిలిస్తే స్పందిస్తున్నారు, మాతో అన్ని విషయాలు చెప్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో మేము ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేస్తున్నాము. బాబు పరిపాలన బాగుందని, చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. వాళ్ళకి పింఛన్ కానీ, తల్లికి వందనం కానీ, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏవైనా కానీ అన్నీ పడుతున్నాయి. మాకు ఏది ఇది లేదు. ఏమన్నా సమస్యలు ఉంటే వెంటనే మేము భరోసా చెప్తున్నాం. ఏమన్నా సమస్యలు ఉంటే మీరు చెప్పండి మేము అంటే వాళ్ళు చెప్తున్నారు. భరోసాకి మేము చెప్పే లోపల చేస్తున్నాడు భరోసారు. మాకు చాలా బాగుంది పరిపాలన అనేది. మున్సిపాలిటీకి సిబ్బందికి మేము చెప్పే లోపల వాళ్ళు మరుసటి రోజు వచ్చి కన్నెగా చేసిపోతున్నారు. మాకు మాత్రం మా మినిస్టర్ గారు మేము ఏది చెప్పినా వాళ్ళు మాకు వెంటనే మా మాటకు మందించి ఎమ్మడే ఆ పని చేపిచ్చేస్తున్నారు. మా వార్డులో ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి, దానిలో కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మా ఏరియాలో. మాకు చాలా గత ప్రభుత్వంలో వాటర్ బాగా వచ్చేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 4 గంటలు వచ్చేది, ఇప్పుడు 2 గంటలే వస్తుంది సార్. మాకు 4 గంటలు, మాకు 3 గంటలు వస్తే కూడా చాలు, మాకు నీళ్ళు తృప్తిగా ఉంటుంది. మాకు రాజీవ్ నగర్ మెయిన్ సార్. రాజీవ్ నగర్లో మాత్రం వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం సార్. మాకు అదొక్కటి సేవ్ చేయండి సార్. మాకు ఎప్పుడు పోయినా మాకు ప్రజలు స్వాగతం సుస్వాగతం అని పిలుస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా మీడియేషన్ సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో మీడియేషన్ ఫర్ నేషన్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే కార్యక్రమానికి సంబంధించి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రితో పాటు మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థతో పాటు జిల్లా న్యాయమూర్తి కబర్దీ ఆదేశాల మేరకు 90 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగిస్తున్నామని చెప్పారు. భార్యాభర్తలకు సంబంధించిన కేసులు, కుటుంబ కలహాలు, కాంట్రాక్ట్, చెక్ బౌన్స్తో పాటు రాజీకి అర్హత ఉన్న క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వం పొందిన న్యాయవాదుల ద్వారా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మీడియేషన్ సెంటర్లను మరింత బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజీకి అర్హత ఉండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను మీడియేషన్ సెంటర్లకు పంపిస్తే కక్షిదారులను పిలిపించి వారిని ఒప్పించి కేసులను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ పరిష్కారం అయ్యే కేసులకు సంబంధించి మళ్లీ ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్కు వెళ్లే అవకాశం లేకుండా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మన కర్నూలు జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ జి కబర్ది గారి సూచనల మేరకు మనము ఈరోజు మీడియేషన్ ఫర్ ది నేషన్ కు సంబంధించి ఈరోజు వర్క్షాప్ మరియు ఓరియంటేషన్ క్లాసెస్ ఎవరైతే ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారో వారికి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పిన సూచనల మేరకు 90 రోజులు క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇందులో మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే భార్యాభర్తలకు సంబంధించినది, మరియు కుటుంబ కలహాలకు సంబంధించినటివి, మరియు కాంట్రాక్ట్స్కి సంబంధించి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి,
మరియు అన్ని రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి మనము ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు తొందరగా అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మా ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఏమంటే ఈ మీడియేషన్ సెంటర్స్ అనేది బలోపేతం చేయాలి. ఈ బలోపేతం చేయడం వల్ల ఎక్కువ కేసులు ఏండ్ల కొద్దీ ఉండిపోయిన కేసులన్నింటినీ కూడా సత్వర పరిష్కారం చేసి మరియు దీనికి ఫైనల్ రూపం అంటే ఇంకా మళ్ళీ దీని మీద అప్పీల్స్ ఏమీ లేకుండా ఫైనల్గా సమస్యకు పరిష్కారం చూపించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల అంతా జూలై నెల అంతా ప్రతి కోర్టు వాళ్ళు అన్ని కేసెస్ను ఐడెంటిఫై చేసి మనకు మీడియేషన్ సెంటర్కి కనుక పంపిస్తే ఆ కేసెస్ను బట్టి మేము మీడియేటర్కు ఆ కేసును అప్పగించడం జరుగుతుంది. ఈ మీడియేటర్స్ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు మన దగ్గర. వీళ్ళంతా కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఇరు పార్టీలను పిలిచి ఈ కేసును ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చునో వాళ్ళ ద్వారానే పరిష్కారం చేయించుకొని వాళ్ళకు పరిష్కార మార్గాన్ని సూచించడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు 42వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 25వ వార్డులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు రాజశేఖర్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా వివరిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాల పంపిణీని ప్రజలకు తెలియజేస్తున్నామని వివరించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని వివరించారు. ఈ ప్రతి ఇంటికి పోయినా తల్లికి వందనం ఇద్దరుంటే ఇద్దరు పడింది, 5 మంది ఉంటే 5 మంది పడిందని మనకు సంతోషంగా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ప్రతి ఇంటికి పోయినా సిలిండర్ కానీ గ్యాస్ కానీ మన పథకాలు రేపు జరగబెట్టి ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పథకము అవన్నీ చెప్పడం వివరించడం జరిగింది. ఇంకా ముందు ఇంకా మంచి పథకాలు ప్రలోభం చేస్తారని చెప్పి ఈ కర్నూలు డోర్ టు డోర్ ప్రచారం చెప్పుకుంటూ వాళ్ళకి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. దీన్ని మన కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రజలు చాలా సంతోషంగా పడుతున్నారు. ప్రతి ఇంటి పైన వాళ్ళు చాలా ఆనందంగా ధన్యవాదాలు చెప్పుకుంటారు. ఈ నెల 10వ తేదీ దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మురళీ మనోహర్, మహాబలేష్ తెలిపారు. ఈ మేరకు ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయ ప్రతినిధులు మురళీ మనోహర్, మహాబలేష్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ గురు పౌర్ణమి వేడుకలను షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. షిరిడీలో జరిగే విధంగానే ఇక్కడ కూడా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నామని వివరించారు. గురు పౌర్ణమి నేపథ్యంలో వారం రోజుల ముందుగానే ఈ నెల 3వ తేదీ నుంచి శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి అనే అఖండ నామ సప్తాహం ప్రారంభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందని వివరించారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటలకు విష్ణు సహస్రనామావళి, 8:15 మహాభిషేకం, 10 గంటలకు ధుని పూజ, 11 గంటలకు సాయి సత్యవ్రతం, 12 గంటలకు అన్నప్రసాదం, సాయంత్రం 6 గంటలకు తుంగాహారతి, 6:30 గంటలకు సంధ్యాహారతి, 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, 8 గంటలకు పల్లకి సేవ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కొత్త కమిటీ వచ్చింది. కొత్త కమిటీలో మేమందరం ఉన్నాము. ఇప్పుడు ఈ 3 నెలలకు దాదాపుగా కరోనా అయిపోయినప్పటి నుంచి ఈ టెంపుల్ మేనేజ్మెంట్ కొంచెం లోపభూయిష్టంగా ఉండి పూర్తి నష్టాలతో కూడుకొని ఉండింది. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చిన తర్వాత కొంత స్టేబుల్గా చేస్తున్నాం. ఈ సందర్భంగానే ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే గురు పూర్ణిమ కూడా ఫెస్టివల్ రేపు 10వ తేదీ జరగబోతూ ఉంది. మరి సాయి టెంపుల్స్కి ఎక్కడైనా కూడా
సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ గురు పూర్ణిమ అనేది చాలా ముఖ్యమైనటువంటి పండగ. ఇది సాయి తన జీవిత కాలంలో తను మొదలుపెట్టినటువంటి ఫెస్టివల్. అందుకే అనుకూలంగా సాయి భక్తులందరూ కూడా గురు పూర్ణిమను చాలా ఘనంగా జరుపుకుంటారు. మరి 10/7/2025 సంవత్సరం ఇక్కడ కర్నూలులో కూడా మన ఆలయంలో కూడా గురు పూర్ణిమ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఉత్సవము. 11 గంటల నుంచి అన్నదానం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా మేము 8 నుంచి 10,000 మంది హాజరవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామసప్తాహ కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయి నామంతో నిత్యము 24 గంటల అఖండ భజన 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రోజుకు 4 షిఫ్ట్ల తరఫున 4 షిఫ్ట్ల వంతున చేస్తూ ఆ భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎల్లుండి 10వ తారీఖు గురువారం రోజు గురు పౌర్ణిమ. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ గురువారం రోజు వచ్చింది. గురువారం వచ్చిందో షిరిడిలో ఏ విధంగా అయితే గురు పౌర్ణిమ జరుగుతున్నాయో దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానం కూడా షిరిడి మాదిరి కార్యక్రమాలు జరపాలని చెప్పి పెద్దలు ఆదేశించారు. వారి యొక్క ఆదేశానుసారము మన దేవస్థానం గురు పౌర్ణమి వేడుక అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా గురు పౌర్ణమి 10వ తారీఖు అయితే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 8 రోజుల పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు మన దక్షిణ షిరిడి సాయిబాబా కర్నూలులో జరుగుతుంది. 10వ తారీఖు అంటే గురు పౌర్ణమి అయితే వారం రోజుల ముందర 3వ తారీఖు, అది కూడా గురువారం వచ్చింది. 3వ తారీఖు ఉదయం 8:45 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అన్న నామ సప్తాహం ప్రారంభమైంది. ఈ నామ సప్తాహం బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు రాధాకృష్ణమయ్య అనే భక్తురాలు ఈ నామ సప్తాహాన్ని ప్రారంభించింది. ఆమె ప్రారంభించిన నామ సప్తాహం నేటి వరకు మన కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం 10వ తారీఖు ఉదయం 8:46 పరిసమాప్తమవుతుంది. ఈ కార్యక్రమానికి కర్నూలు నగర చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. వందలాదిగా వచ్చి ఈ కార్యక్రమం 4 షిఫ్ట్లుగా ఉంటుంది. పల్లె నుంచి వస్తారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే గురు పౌర్ణమి రోజు ఉదయం 8:30 విష్ణు సహస్రనామావళి, మహాభిషేకము, ధ్వని పూజ, సాయి సత్యవ్రతము. ఆ రోజు వేలాది మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. టీజీబీ కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు పుసులూరి చిరంజీవి తెలిపారు. ఈ మేరకు బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షులు పుసులూరి చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు రాంబాబు, కొమ్ముపాలెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని టీజీబీ కళాక్షేత్రంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు నా ప్రయాణం అనే నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వివరించారు. బుద్ధిస్టులు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయవాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు సహకారం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణము అనే నాటక ప్రదర్శన 16/7/2025 బుధవారము సాయంత్రం 6 గంటలకు టీజీబీ కళాక్షేత్రము సి క్యాంపు నందు కర్నూలులో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి మరి బుద్ధునితో నా ప్రయాణము అనే బుద్ధుడు నుంచి అంబేద్కర్ వరకు జీవన విధానంలో ఎటువంటి మార్పులు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేశారనే విషయం పైన నాటక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఇది కర్నూలు జిల్లాలో కొత్త ప్రయోగము. ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కూడా బుద్ధుని పైన, అంబేద్కర్ పైన, పూలే పైన, సావిత్రిబాయి పూలే పైన నాటక ప్రదర్శనలు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నిర్వహించబడుతున్నాయి. ఈ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు
ఇతరులను అడిగినప్పుడు తపస్సు చేయమన్నారు. తపస్సు చేయడం వల్ల తను క్షీణించిపోవడంతో సుజాత అనే మహిళ పాయసం ఇవ్వడంతో ఊపిరి పోసుకున్న బుద్ధుడు ఇచ్చిన సందేశం ఏంటంటే, నేను చెప్పానని, గురువు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని, ఎవరో చెప్పారని వినొద్దండి. నీకై నువ్వు తెలుసుకొని ముక్కు ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా చూసినటివి నమ్మండి అని, అదే నిజమని ఇతరులు చెప్పినటివి నమ్మొద్దని చెప్పేటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి బుద్ధుని నాటక ప్రదర్శనను మనం అంకిత భావంతో అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా మన బుద్ధిస్టు అసోసియేషన్ వారికి, మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అణగారు వర్గాలంతా కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీటికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. బుద్ధునితో నా ప్రయాణం అనే బుద్ధుడు అంబేద్కర్ గారి నాటకాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఈ నాటకం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు రూపొందించినారు. ఈ 2 రాష్ట్రాల్లో ప్రదర్శించే షెడ్యూల్లో భాగంగా 16వ తారీఖు నాడు కర్నూలుకి కేటాయించారు. కర్నూలులో మన సీక్యాంప్ సెంటర్లోని టీజీవీ కళాక్షేత్రంలో 16వ తారీఖు జూలై సాయంత్రం 6 గంటలకు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నాటకాన్ని అందరూ తిలకించి విజయవంతం చేస్తారని ఆశిస్తూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నగరంలోని 25వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకులు రాజశేఖర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు 25వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 42వ వార్డులో ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డితో పాటు పార్టీ నాయకులు పరిశీలించారు. 42వ వార్డు పరిధిలోని అన్ని వీధుల్లో మురికినీటి కాలువలను పారిశుద్ధ్య సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో 42వ వార్డులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని రహదారులు, మురికినీటి కాలువల సమస్య, విద్యుత్ దీపాల సమస్య, ఇలా అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన అధికారులను ఆదేశించి పనులు చేస్తున్నారని చెప్పారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనాథ పిల్లలకు సాతి కార్యక్రమం కింద ఆధార్ కార్డులు ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఆధార్ కార్డు ఇప్పించేందుకు నిర్దేశించిన సాథీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనాథ పిల్లలను గుర్తించి వారికి సాథీ కార్యక్రమం ద్వారా ఆధార్ కార్డులను ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం అన్ని శాఖలను సమన్వయం చేసి కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. సాధారణంగా అనాథ పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు పొందేందుకు అనేక ఇబ్బందులు ఉంటాయని, వారు పుట్టిన తేదీ, తల్లిదండ్రులు ఇలాంటి వివరాలు ఉండకపోవటం వల్ల సమస్యలు తలెత్తుతాయని, వాటిని అధిగమించి వీలైనంత త్వరగా వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు వారు పొందేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. శ్రీ జి కబర్ది గారి నేతృత్వంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ సాతి కింద డెస్టిట్యూట్ చిల్డ్రన్, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల మరియు కర్నూలు జిల్లా సంబంధించిన ఈ 2 జిల్లాలకు సంబంధించి డెస్టిట్యూట్ చిల్డ్రన్ అంటే అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరికి అందరికి కూడా ఆధార్ కార్డు ఇప్పించాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ను సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈరోజు మీటింగ్ చేయడం కూడా జరిగింది. ఆ డెస్టిట్యూట్ చిల్డ్రన్ వచ్చేతలకి అనాథ పిల్లలకు వచ్చేతలకి ఏమవుతుందంటే బర్త్ సర్టిఫికెట్స్ ఉండవు, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ జననము, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని అధిగమించి ఆధార్ కార్డు గన వీళ్ళకి గన ఇప్పించగలిగితే వీళ్ళకు అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని కూడా వర్తించబడతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది, రైట్ టు లీవ్, ఆరోగ్యం, రైట్ టు హెల్త్, ఇవన్నీ కూడా వాళ్ళకి
అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో మనం అందించాలి వాళ్ళకి అంటే గవర్నమెంట్ తెచ్చిన ప్రతి స్కీమ్లోనూ కూడా ఆధార్ కార్డును లింక్ చేయడం జరిగింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.